నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సారవకోట మండలంలో పలు గ్రామాల్లో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఎంపీకి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం అడ్డపనస, కేలవలస, జమచక్రం, మదనాపురం, వాండ్రాయి, కొమ్ముసారియపల్లి, చిన్నగుజ్జువాడ, అన్నుపురం, ఓభా మీదుగా పెద్దలంబ గ్రామం చేరుకుని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వైకాపాను వీడి పార్టీలో చేరిన సుమారు 300కు పైగా కుటుంబాలు టీడీపీలో చేరారు. వీరికి ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యం లభించేదని, నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకే పేర్లు మార్చి ఇప్పుడు అమలు చేస్తున్నారని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవ్ అన్నారు. బీసీలను గుర్తించలేని వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం బాధాకరమన్నారు. గారమండలం శ్రీకూర్మం నుంచి వత్సవలస, కొమరవానిపేట, కొర్లాం, కొర్ని పంచాయతీల మీదుగా శుక్రవారం జయహో బీసీ యాత్ర నిర్వహించారు. దీనికి అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్ రాధాకృష్ణారెడ్డి, కైబాడి రాజు, పి కృష్ణమూర్తి, కలమట సాగర్, నాయకులు ఎల్ఎన్ నాయుడు, కోరాడ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు అవకాశం కలిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేష్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధి లక్ష్యంగా మోడీ సారథ్యంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించారు. దేశంలో ఇప్పుడు ఒక్కటే గ్యారంటీ అని, అదే మోడీ భరోసా అని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కేటాయింపులు వివరించారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ప్రారంభం అవుతున్న శ్రీరామ మందిరం ప్రారంభోత్సవంలో దేశ ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకన్నా ముందు వికసిత భారత్ సంకల్పయాత్ర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చెల్లా వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్కు లోను కారాదని, ఇంటర్నెట్ దుర్వినియోగంతో దుష్ప్రభావాలకు బలి కాకూడదని జిల్లా జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా విద్యార్థులకు హితవు పలికారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలలో జెండర్ సెన్సిటైజేషన్, యాంటీ ర్యాగింగ్పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ ఇంటర్నెట్ను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విచక్షణారహితంగా వాడటం వల్ల అనేక దుష్ప్రభావాలకు లోనవుతారని, ఆధునిక సాంకేతికతను కేవలం జ్ఞానం పెంచుకోవటానికి మాత్రమే ఉపయోగించుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎక్కువ సమయం సెల్ ఫోన్ చూస్తూ అనవసరంగా కాలం వృధా చేసుకోవటం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పారు. మంచి కొరకు మాత్రమే సెల్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగించి విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట వేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చక్రవర్తి, ఎంబీఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సత్యం, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచమంతటా రాములోరి పండగ ఈ నెల 22న జరుగుతుందని, ప్రతి హిందువు గర్వపడే రీతిలో జరుగుతున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టలో భాగస్వామ్యం కావటం నేటి తరం వారి అదృష్టమని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటున్నారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల నుంచి స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీకి నగర ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ అని పలువురు కొనియాడారు.
500 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని, ఇది ముమ్మాటికి జాతి ఐక్యతకు ప్రతీకగా నిలిచే కార్యక్రమమని అన్నారు. శ్రీరాముని బాల విగ్రహ ప్రాణప్రతిష్ఠ పండుగను నభూతో నభవిష్యత్ అన్న చందంగా అంగరంగ వైభవంగా జరిపిస్తున్న అయోధ్య ట్రస్ట్ వారికి దేశ నలుమూలల నుంచి నీరాజనాలు పడుతున్నారని, ఇది జాతి ఐక్యతకు నిదర్శనమని హర్షవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు ప్రముఖ సామాజికవేత్త కేవీఎన్ ప్రసాద్ అన్నారు. మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే పండగ ఈ శ్రీరాముని బాల విగ్రహ ప్రాణప్రతిష్ఠ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మహాక్రతువులో కోట్లాది మంది హిందువులు పాల్గొంటున్నారని అన్నారు. సనాతన ధర్మం విశ్వవ్యాప్తం చేయటంలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పలువురు నడక సంఘాల నేతలన్నారు. శనివారం శ్రీకాకుళం నగరం అంతా జై శ్రీరామ్ జెండాలు నినాదాలతో హోరెత్తించారు. శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. నడక సంఘాల నేతలు, క్రీడా సంఘాల ప్రతినిధులు, విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ దళ్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామ్ పరమ పవిత్రమైన శ్రీరామ జన్మభూమి, రాముడు పుట్టిన ప్రదేశంలో ఈరోజు బాలరాముడి ప్రతిష్ట జనవరి 22, 12 నుండి 1 గంట మధ్యలో జరుగుతున్న సందర్భంగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మద్దతుగా ఈరోజు ఉదయం ర్యాలీ తీయడం జరిగింది. ఈ గుడి నిర్మాణము 500 సంవత్సరాలు హిందువుల కళ. ఒకరోజు 2 రోజులు జరిగింది కాదు. ఇది అనేకమైన పోరాటాలు, అనేక మంది ప్రాణత్యాగం చేయడం ద్వారా ఈ దేవాలయాన్ని ఈరోజు మనము చూడగలుగుతున్నాం. మన ముందు తరము చూడదు, మన వెనక తరం చూడలేదు. ఈరోజు ఇంత పవిత్రమైన కార్యంలో మనందరము భాగస్వామ్యం అయ్యాం. శ్రీరాముడు మహారాజు, గొప్ప రాజు, గొప్ప పరిపాలన దక్షతుడు. అటువంటి మహారాజు మన ఇండియాలో పుట్టడం అనేది శ్రీరాములు వారు మన ఇండియా చేసుకున్న అదృష్టం. అతను రాజ్యం వెళ్తున్నప్పుడు ప్రజలకి అందరికీ చక్కగా చూసుకుంటూ మంచి అడ్మినిస్ట్రేటర్గా, మంచి ప్రభుత్వముగా గుర్తించి తీసుకెళ్లారు. అలాంటి శ్రీరాములు వారు ఈ హిందూ మతాన్ని ఉద్ధరించడానికి చాలా కృషి చేయడం, గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వచ్చి మళ్ళీ ఆ హిందూ యుజాన్ని పెంచడానికని ఈ విధంగా అయోధ్య అనేది టెంపుల్ బాగా చక్కగా కట్టడానికని ప్రపంచానికే ఒక స్ఫూర్తి అవుతుంది. అటువంటి హిందూ దేవంలో ఇందులో ఈ యొక్క 22వ తారీఖున చేసినప్పుడు మనందరం కూడా ఆ టైంలో అందరం చూసి ఆ యొక్క పుణ్యాన్ని మనం కూడా సంపాదించుకుందాం. అయితే ఇందులో ఉన్న ఒక విశేషం ఒకటి ఉంది. ఈ యొక్క ఇంత పెద్ద దేవాలయంలోని ఎక్కడా కూడా ఒక సిమెంట్ కానీ, ఒక ఇనుము కానీ, ఒక కంకర కానీ, ఒక ఇసుక కానీ వాడకుండా పూర్వకాలం టెక్నాలజీతోటి పూర్తిగా పెద్ద పెద్ద బండరాళ్లతో, అవే రాళ్లతోటి పూర్తిగా పూర్వకాలం టెక్నాలజీతో కడుతున్న అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. దీనిలో ఎటువంటి సిమెంటు, ఇసుక, స్టీలు ఏది వాడలేదు. అటువంటి పూర్వతంలో టెక్నాలజీని, ఆర్కిటెక్చర్ ఉపయోగించి కడుతున్నందుకు మన దేశం ఎంతో గర్వించదగ్గది. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని, బీసీలు, ఎస్సీల ఉపకులాల యొక్క వివరాలు తెలుసుకోవటం మంచి పరిణామం అయినప్పటికీ కులగణన పేరుతో ప్రజలలో వివక్షత లేపేందుకు ఇదో స్ట్రాటజీగా ప్రభుత్వం ఉపయోగిస్తుందని, కులాల గణన చేయాలే తప్ప ఇతర వివరాలు ఎందుకని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. ఈ కులగణన పేరుతో ప్రత్యర్థులను గుర్తించి దెబ్బ కొట్టాలనే దురుద్దేశ్యంతో ఎన్నికల ముందు ఇటువంటివి చేస్తున్నారని అన్నారు. కులగణనలో కేవలం కులాలు తెలుసుకోవాలి తప్ప వారికి ఇల్లు ఉన్నాయా, గ్యాస్ ఉందా, పశువులు ఉన్నాయా, గొర్రెలు మేకలు ఉన్నాయా, ఆదాయం ఎంత భూమి ఉంది, ఈ సమాచారం అంతా వారికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. 4.5 సంవత్సరాలలో లేనిది ఎన్నికల ముందు వాలంటీర్లతో ఈ రాజకీయ మతలబు ఏమిటని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు తెలుసుకున్నారని, ఏ కులానికి న్యాయం చేయలేదని, గతంలో ఇటువంటి సమాచారం సేకరించి లక్షల పింఛన్లు, సంక్షేమ పథకాలు ఆపే పరిస్థితి తీసుకువచ్చారని, ఇంకా ప్రజలు మరొక ముందే ఇటువంటి గణనలు చేపట్టడం వల్ల మరలా ఎటువంటి పన్నులు
విధించబోతున్నారని ప్రజలు భయాందోళనలకు మరియు గందరగోళానికి గురవుతున్నారని, ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని, కుల గణనను సక్రమమైన రీతిలో చేపట్టాలని గొండు శంకర్ సూచించారు. బీసీల్లో ఉన్న కులాలు ఉపకులాలు, ఎస్సీల్లో ఉన్న కులాలు ఉపకులాలు, అలాగే ఎస్టీల్లో ఉన్న కులాలు ఉపకులాలని మీరు గణన చేయాలే తప్పితే మీరు ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఆస్తులు ఎంత, మీకు ఎంత భూమి ఉంది, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయి, మీది సొంత ఇల్లా, డూప్లెక్సా లేదా మామూలు ఇల్లా, ఇవన్నీ మీరు డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు దేనికోసం? దీనివల్ల ప్రజలు గందరగోళం చెంది భయాందోళనకు గురవుతున్నారు. చాలామంది ప్రజలు ఆక్షేపణ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సర్వేల పేరుతో మీరు సర్వేలు చేసి ఎంతోమంది లక్షలాది మంది పెన్షన్లు కానీ అలాగే సంక్షేమ పథకాలని రద్దు చేశారు. ఇంకా ఎటువంటి పన్నులు వేయబోతున్నారు, ఈ డీటెయిల్స్ తీసుకొని ఇంకే పన్నులు ప్రజల నెత్తిన మోపబోతున్నారని ప్రజలు భయాందోళనతో చెందుతున్నారు. మీకు నిజంగా కులగణన మీద చిత్తశుద్ధి ఉంటే కులగణన చేయాలే తప్పితే మీరు ఇష్టానుసారంగా మీకు డీటెయిల్స్ ఆస్తుల వివరాలు అడగాల్సిన అవసరం మీకేం పట్టింది? ఇంతకుముందు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు. దాంట్లో అక్కడికి వెళ్ళినట్టునే ప్రతి ఇంటి యొక్క ప్రతి ఒక్కరి వివరాలు వస్తాయి. ఇంకెవరైనా కొత్తగా యాడ్ అయితే వాళ్ళని తీసుకొని వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని కులాలు నమోదు చేసుకోవాల్సింది పోయి మీరు ఇలాంటి లేనిపోని భయాందోళన సృష్టించి ప్రత్యర్థుల్ని మీరు టార్గెట్ పెట్టి ఏదో భయపెట్టి బ్లాక్మెయిలింగ్ చేసి ఎలక్షన్లో లబ్ధి పొందాలని చూస్తున్నారే తప్పితే కానీ మీకు కులగణన మీద చిత్తశుద్ధి లేదనేది అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాల పెంపుదల చేస్తూ వెంటనే ప్రకటన చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనవరి 17 నుంచి విజయవాడలో ప్రాణాలకు తెగించి అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జ్ వద్ద కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించారు. భారీగా మోహరించిన పోలీసులు రాస్తా రోకోలో పాల్గొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ షణ్ముఖరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి, ఐద్వా జిల్లా కన్వీనర్ ఏ లక్ష్మితో పాటు 13 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కార్మిక ప్రజా సంఘాలు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గత 40 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం దుర్మార్గమని విమర్శించారు. పండగ రోజుల్లో కూడా వేలాది మంది అంగన్వాడీ రోడ్డుపైకొచ్చి పోరాటం చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెను ఎస్మా పరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేధించటం అప్రజాస్వామికమని అన్నారు. న్యాయబద్ధమైన సమ్మెను బెదిరింపుల ద్వారా నిరంకుశ చర్యలతో విచ్ఛిన్నం చేయాలనుకోవటం పచ్చి నియంతృత్వమని అన్నారు. సమ్మె హక్కు కార్మికుల హక్కు అని చట్ట ప్రకారం 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెకు వెళ్లారని అన్నారు. 4.5 సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని, జీతాలు పెంచాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోని స్థితిలో సమ్మె చేపట్టారని తెలిపారు. నోటీసులు ఇవ్వటం, ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించటం, నిర్బంధం ప్రయోగించటం వంటి చర్యలు మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలపై ప్రేమ ఉందని చెప్పే ముఖ్యమంత్రి వారిని రోడ్డున పడేయటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, రైతు సంఘం, ఐద్వా, యూటీఎఫ్, డిహెచ్పిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐయుటియుసి, స్ట్రీట్ వెండర్స్, కలాసీ కార్మిక సంఘం, ఎన్ఏసిఎల్, భవన నిర్మాణ కార్మిక సంఘం, మత్స్య కార్మిక సంఘం, బిఎస్ఎన్ఎల్ తరపున తదితర సంఘాలు నాయకులు పి తేజేశ్వరరావు, ఏ షణ్ముఖరావు, కె మోహన్ రావు, కె నాగమణి, ఏ లక్ష్మి, ఎస్ కిషోర్ కుమార్, పి ప్రభావతి, కె సూరయ్య, ఎం రమణ, వై గోపాలుడు, యు సూర్యనారాయణ, సిహెచ్ రాము, ఎన్ తౌడు, పి పోలారావు, సిహెచ్ సింహాచలం, ఎం గోవర్ధన్ రావు, అల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నిరాహార దీక్షల మద్దతుగా ఈరోజు సిఐటి, ఏఐటిసి, ఐఎఫ్టీతో పాటు ఇతర ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిపి ఈరోజు శ్రీకాకుళం డే అండ్ నైట్ బ్రిడ్జ్ దగ్గర రాస్తా రోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అంగన్వాడీల తాలూకు సమస్యలు పరిష్కారం చేయాలని కోరితే
రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధం విధించడం సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టులు నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే తెలంగాణకు అదనంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు అంగన్వాడీ యూనియన్లతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. జనరల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఎవరైనా ఒక వినతిపత్రం కానీ ఒక సంఘం వినతిపత్రం ఇస్తే దాని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు. ఆ తండ్రికి పుట్టిన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పాలనలో ఉంది. 40 రోజులు సమ్మె చేస్తున్న కార్మికుల సమస్య పరిష్కారం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈరోజు రాష్ట్ర కేంద్రంలో ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఇది జిల్లాల వారీగా భవిష్యత్తులో ఉధృతం చేసి తీవ్రతరమైన పోరాటాలు చేయవలసి ఉంటుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే రేపు 2024లో జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం. ఈ రోజుకి 40 రోజులు చేరుకుంది అంగన్వాడీ వాళ్ళ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా. అయినా సరే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎక్కడ ముందుకొచ్చే పరిస్థితి లేదు. అందుకని చెప్పి 40 రోజులై అంగన్వాడీ అక్క చెల్లెలు పండగనక పప్పు అనక రోడ్ల మీద ఉంటే అందరూ ముఖ్యమంత్రి గారు మాత్రం 2 కోట్లు ఖర్చు పెట్టుకుని మంచి రాజమౌళి లాంటి సెట్టింగ్ వేసుకుని అందులో పండగ సంబరాలు బ్రహ్మాండంగా చేసుకున్నారు. అంగన్వాడీ వాళ్ళు మీ ఓటర్లు కాదా మీ కాదా అని అడుగుతున్నాం. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి అంగన్వాడీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారో అది వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రానున్న 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున రాజధానికి తగిలి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జిల్లా జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశం మేరకు మార్చి నెల 2వ శనివారం 9వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తెలిపారు. ఈ సందర్భంగా వారు శ్రీకాకుళం జిల్లాలోని పోలీస్ అధికారులు, ఎక్సైజ్, లేబర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా హెడ్ క్వార్టర్స్లో న్యాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయడానికి గల అవకాశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం ఇప్పటి నుంచి అన్ని చర్యలు తీసుకొని కక్షిదారులకు లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవటం వల్ల కలిగే ఉపయోగాలను వివరించి వారికి కేసు రాజీ చేసుకున్నటకు సంసిద్ధులను చేయాలని కోరారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులన్నీ లోక్ అదాలత్లో రాజీ చేస్తే పోలీస్ అధికారులకు తీవ్రమైన నేరాల పట్ల దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కావున చిన్న రాజీ పడదగ్గ కేసులన్నీ రాజీ చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని అదనపు జిల్లా జడ్జీలు శ్రీమతి శ్రీదేవి, భాస్కర్ రావు, మహేంద్ర, ఫణికుమార్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి అనురాధ, కార్యదర్శి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు, అడిషనల్ ఎస్పీ తిప్పస్వామి, పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై బెదిరింపులు మానుకుని సమస్యలు వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకు, వేతనాల పెంపుదలకై 40వ రోజు సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గల జ్యోతిరావు పూలే పార్కు వద్ద ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 40 రోజులుగా అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టామని అన్నారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో ఇవ్వటం, నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించదని అన్నారు. అంగన్వాడీలు గత 40 రోజులుగా సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డి జ్యోతి, డి ముత్యాలమ్మ, కె పార్వతి, కె లక్ష్మి, సూర్యకుమారి, అప్పల నరసమ్మ, అంజలిభాయ్, మల్లేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జయహో బీసీ అనే కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం మాజీ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాలను, బీసీలపై చేసిన దాడులను మరియు కక్షపూరిత చర్యల కోసం ప్రతి ప్రజలకు తెలియజేయాలన్నారు. దీనికోసం తెలుగుదేశం పార్టీ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు రక్షణ చట్టం అమలులోకి తీసుకువస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, మెలియాపుట్టి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.